హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి వచ్చేస్తుంది. ఈసారి మా ఇంటికి మా పేరెంట్స్ వస్తున్నారు. సో తీసుకురావడానికి రైల్వే స్టేషన్కి నేను మా జున్నుగాడు వెళ్ళాము. చాలా ఎగ్జైటెడ్ ఉన్నాడు. ఎవరు వస్తున్నారు అంటే అమ్మమ్మ తాత అని చెప్తున్నాడు. సో 1 ఇయర్ తర్వాత, ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మా పేరెంట్స్ వస్తున్నారు బెంగళూరు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వచ్చేసారు. చూస్తున్నారా, మన పిండి వంటలు అన్నీ తీసుకొని వచ్చారు ఇంటి నుంచి. వాళ్ళు వస్తున్నారంటే అంతే. న్యాచురల్ హనీ, గోరింటాకు, ఇంకా రకరకాల పచ్చళ్ళు, పప్పలు. మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మనకి సంక్రాంతి అంటేనే పప్పలు, అరిసెలు కదా. నాకైతే అరిసెలు అంటే చాలా ఇష్టం. చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ తెచ్చినవన్నీ ఇస్తున్నారనమాట. ఇవి తెచ్చాను, అవి తెచ్చాను అని చెప్పేసి చూపిస్తున్నారు. అండ్ మా జున్ను అయితే ఫుల్ ఖుషిగా ఉన్నాడు, తాత వాళ్ళు వచ్చారు అని చెప్పి. అసలు వాడి హ్యాపీనెస్ అయితే ఎక్స్ప్రెస్ చేయలేము. ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. వాడికి డ్రెస్సెస్ తెచ్చానంటే ఆ డ్రెస్సెస్ చూస్తున్నాం అనమాట. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అసలు చిన్నప్పటి సంక్రాంతి అంటేనే సపరేట్ వైబ్. స్పెషల్లీ మనకు అసలు ఒక 1 వీక్ పైన హాలిడేస్ వస్తాయి. మా చిన్నప్పుడు అయితే అసలు 10 days హాలిడేస్ ఉండేవి. సంక్రాంతి అనగానే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయి సంక్రాంతి సెలవులకి ఫుల్గా వెయిట్ చేసి వాళ్ళు అక్కడి నుంచి పిల్లల కోసం షాపింగ్ చేసి వాళ్ళకి కొత్త డ్రెస్ తీసుకొచ్చానంటే వెళ్ళి థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ తాత అని చెప్తున్నాడు. కొత్త ఇయర్ క్యాలెండర్ కూడా, తెలుగు క్యాలెండర్ ఇక్కడ బెంగళూరులో దొరకదు కదా. సో అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇది తెచ్చిన ఫ్రాక్స్, డ్రెస్సెస్ అవన్నీ చూపిస్తున్నారు మా డాడీ. ఇది వచ్చేసి పట్లంగా, లంగావనికి అట్లా చాలా బాగున్నాయి అన్నమాట. ఎంతైనా పేరెంట్స్ ఏది ఇచ్చినా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ బుజ్జి షెర్వానీ టైప్, కోట్ టైప్ వాడికి ఎంత బాగుందో. టవల్స్తో సహా తీసుకొచ్చారు మా డాడీ. ఇంకా కొన్ని కుకింగ్ సామాన్ అనమాట. ఇక్కడ నాకు అవసరము అంటే సో అక్కడి నుంచి తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ నాకు సెలెక్ట్ చేసుకోవడానికి ఉంది. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో శ్రావ్య స్టడీ అండ్ లైఫ్ హబ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ.